కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన తర్వాత ఇప్పుడు మరో వైరస్ పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చకొస్తోంది. లగ్జరీ క్రూయిజ్ షిప్ లో వరుస మరణాలు, ప్రయాణికుల్లో అనుమానాస్పద లక్షణాలతో ఈ చర్చ ప్రారంభమైంది. ఇది కోవిడ్ లాంటిది కాదంటూ వైద్యులు భరోసా ఇస్తున్నప్పటికీ ఒక్కసారి సోకితే ప్రాణాలకు ముప్పు తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అసలు హాంటా వైరస్ అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ప్రమాదకరంగా మారుతోంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు ప్రత్యేకంగా నిఘా పెట్టింది? సాక్షి స్పెషల్ స్టోరీ. అంటార్కిటికా యాత్ర కోసం బయలుదేరిన లగ్జరీ క్రూయిజ్ షిప్ ఎంవి హోండియస్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అర్జెంటీనా నుంచి ప్రయాణం ప్రారంభించిన ఈ షిప్లో ప్రయాణిస్తున్న పలువురు హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర సంచలనంగా మారింది. మరణించిన వారిలో ఒకరు నెదర్లాండ్స్కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి, మరొకరు బ్రిటన్కు చెందిన 56 ఏళ్ల ప్రయాణికుడు, ఇంకొకరు జర్మనీకి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు. వీరిని యూరప్లోని ప్రత్యేక ఆస్పత్రులకు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. మరికొందరు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ షిప్ను కేప్ వెర్డే సమీపంలో పర్యవేక్షిస్తున్నారు. షిప్లో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని క్యాబిన్లకే పరిమితం చేశారు. ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు యూరప్, ఆఫ్రికా దేశాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ వేగవంతమైంది. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు 62 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా ఇంకా 20 మందిని ట్రేస్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్లో కూడా ఒక ప్రయాణికుడికి చికిత్స కొనసాగుతోంది. అతని భార్యను ఐసోలేషన్లో ఉంచారు. ఈ వరుస ఘటనలతో ఒక్కసారిగా హాంటా వైరస్ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. కరోనా తరువాత మళ్లీ కొత్త వైరస్ వస్తోందా, మరో మహమ్మారి మొదలవుతుందా అన్న భయాలు ప్రజల్లో మొదలయ్యాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. హాంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రమాదకర వైరస్. ఇది సాధారణ వైరస్లా గాలి ద్వారా వేగంగా వ్యాపించదు. ఎలుకల విసర్జకాల్లో ఉండే వైరస్ కణాలు గాలిలో కలిసి వాటిని మనుషులు పీల్చితే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా పాత గిడ్డంగులు, మూసివేసిన గదులు, పాడుబడిన భవనాలు, ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో ప్రమాదం అధికం. చాలా మంది శుభ్రం చేసే సమయంలో ఎలుకలు విడిచిపెట్టిన వ్యర్థాన్ని పొడి చీపురుతో ఊడ్చేస్తారు. అలా చేయడం వల్ల వైరస్ గాలిలోకి ఎగిరి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్ శరీరంలోకి వెళ్లిన తరువాత నేరుగా రక్తనాళాలపై దాడి చేస్తుంది. శరీర అవయవాల్లో ద్రవం పేరుకుపోతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ వైరస్ కు 2 ప్రధాన రూపాలు ఉన్నాయి. హాంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్, దీన్ని HPS అంటారు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మరొకటి హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్, దీన్ని HFRS అంటారు. ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. మూత్రం తగ్గిపోవడం, శరీరం ఉబ్బిపోవడం, బీపీ పడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వైరస్ సోకిన వ్యక్తుల్లో వెంటనే ఈ లక్షణాలు కనిపించవు. వారం నుంచి 6 వారాల వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండొచ్చు. అంటే వైరస్ శరీరంలో ఉన్న బయటికి లక్షణాలు రావడానికి చాలా రోజులు పట్టొచ్చు. ఇదే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద సవాల్గా మారింది. హాంటా వైరస్ మొదట్లో చాలా సాధారణ వైరల్ ఫీవర్లా కనిపిస్తుంది. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, చలి, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే చాలా మంది దీన్ని ఫ్లూ, డెంగ్యూ లేదా సాధారణ వైరల్ ఫీవర్గా భావించే ప్రమాదం ఉంది. కానీ అసలు ప్రమాదం ఆ తరువాతే మొదలవుతుంది. కొన్ని రోజుల్లోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం వల్ల రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితికి చేరుకుంటాడు. ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు కిడ్నీలు దెబ్బతిని శరీరంలో విషం పేరుకుపోతుంది. మూత్రం తగ్గిపోవడం, రక్తస్రావం, బీపీ ప్రమాదకరంగా పడిపోవడం వంటి పరిస్థితులు వస్తాయి. తీవ్ర స్థాయికి వెళితే వెంటిలేటర్, డయాలసిస్ అవసరమవుతుంది. తీవ్రమైన పల్మనరీ కేసుల్లో మరణాల రేటు 38% వరకు ఉండొచ్చు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ప్రారంభమైన తరువాత పరిస్థితి చాలా వేగంగా విషమిస్తుంది. ఇప్పటి వరకు ఈ వైరస్కు ప్రత్యేక యాంటీవైరల్ మందు లేదు. రోగికి ఆక్సిజన్ ఇవ్వడం, వెంటిలేటర్పై ఉంచడం, బీపీ నియంత్రించడం, అవసరమైతే డయాలసిస్ చేయడం వంటి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటోంది. ఇది కరోనా తరహా మహమ్మారి కాదని చెబుతోంది. కరోనా వైరస్లా ఇది గాలి ద్వారా వేగంగా వ్యాపించదు. సాధారణంగా ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకదు. ఎక్కువగా ఎలుకల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అయితే ఎండెస్ స్ట్రెయిన్ అనే అరుదైన రకం హంటా వైరస్ మాత్రం మనుషుల మధ్య వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కానీ అది కూడా కరోనా స్థాయిలో కాదు. పెద్ద ఎత్తున జనాల్లో వ్యాపించే అవకాశం చాలా తక్కువని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం WHO నిపుణుల బృందం షిప్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తోంది. యూరోపియన్, నెదర్లాండ్స్ వైద్య నిపుణులు కలిసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ఇళ్లు, గిడ్డంగులు, స్టోర్ రూమ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎలుకలు లోపలికి రాకుండా రంధ్రాలు మూసివేయాలి. ఆహార పదార్థాలను సీల్ చేసి ఉంచాలి. ఎలుకల విసర్జకాలను పొడి చీపురుతో ఊడ్చకూడదు. గ్లౌస్, మాస్క్ ధరించి శుభ్రం చేయాలి. గదుల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూడాలి. ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పనిచేసిన తరువాత జ్వరం, అలసట, శ్వాస సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కరోనా తరహాలో ప్రపంచాన్ని స్తంభింపజేసే మహమ్మారి కాకపోయినా హాంటా వైరస్ ను తేలికగా తీసుకునే పరిస్థితి లేదంటున్నారు నిపుణులు. ప్రారంభంలో సాధారణ జ్వరంలా కనిపించే ఈ వైరస్ కొన్ని రోజుల్లోనే ఊపిరితిత్తులు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో అవగాహనతో పాటు అప్రమత్తత కూడా చాలా అవసరం అంటున్నారు.